హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆత్మ, దేవుని ఆత్మ. 1 కొరింథీ 2:10 తన ఆత్మ ద్వారా దేవుడు మనకు తన రహస్యమును వెల్లడించెను. ఆత్మ అంతయును వెదకును, దేవుని సంకల్పపు అగోచారమగు లోతులను కూడా వెతుకును. ఒక్కని అందలి దేవుని ఆత్మ తప్ప దేవుని ఆలోచనలు మరి ఎవ్వరూ ఎరగలేరు. దేవుడు మనకు వసగినది సమస్తము తెలుసుకొనగలుగుటకై దేవునిచే పంపబడిన ఆత్మనే మనము స్వీకరించి ఉన్నాము. మనము దేవుని ఆత్మని ఎట్లా స్వీకరించి ఉన్నామని మనం తెలుసుకోవాలి అంటే, దేవుని కార్యాలు చేసే వాళ్ళందరూ దేవుని ఆత్మను పొంది ఉన్నారు అని మనము గ్రహించాలి. దేవుని ఏమంటున్నారు? ఒకని యందలి దేవుని ఆత్మ తప్ప దేవుని ఆలోచనలు మరెవ్వరూ గ్రహించలేరు అంట. ఇప్పుడు మామూలు ఆత్మే నాలో ఉందనుకోండి, నాలో ఉన్నది మామూలు ఆత్మే అనుకోండి, నేను అప్పుడు దేవుని ఆలోచనలు, దేవుని పనులు ఎందుకు చేస్తాను? దేవుని పనులు అసలు నాకు తెలియవు కదా. అప్పుడు మామూలు ఆత్మ ఉంటే దేవుని పనులు, దేవుని కార్యాలు చేయాలనే ఆలోచన వారికి ఉండదంట. ఇక్కడ బైబిల్ వాక్యం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి దేవుని ఆత్మ ఉన్నవాడు తప్ప దేవుని ఆలోచనలు మరి ఎవరు ఎరగలుగుతారు? దేవుని ఆలోచనలు ఎవరు ఎరగలుగుతారండి? అందుకనే దేవుని ఆత్మ ఉన్నవారే దేవుని ఆలోచనలు కనుక్కుంటారు అని చెప్పబడుతుంది. ఇప్పుడు మనము దేవుని సంఘస్థులము అయి ఉండి అలా చేయాలి, ఇలా చేయాలి, గుడి పండుగ వచ్చింది, లేకపోతే ఇంకేదైనా కార్యాలు వస్తున్నాయి, లేదా గుడి కట్టాలి, లేకపోతే గుడిలో ఇలా ఉండాలి, సంఘస్థులు ఇలా ఉండాలి, సంఘం ఇలా ఉండాలని ప్రతి పాస్టర్, ప్రతి ఫాదరు ఎట్లా వారు దేవుని ఆలోచనలో, దేవుని ఆత్మ వారిలో ఉంది కాబట్టే వారు దేవుని ఆలోచనలు చేస్తున్నారు. ఒకవేళ దేవుని ఆలోచన లేకపోతే నా ఇల్లు ఎలా కట్టుకోవాలి, నేను ఎలా, సపోజ్ నా ఇల్లు ఎలా కట్టుకోవాలని కాదండి, వారు ఎలా ఉన్నారు, వీరు ఎలా ఉంది, సినిమా ఎలా ఉంది, లేదా సినిమాని డైరెక్ట్ చేద్దామా, ఇలాంటివి ఉంటాయి. కానీ దేవుని పని చేసే వారికి ఏముంటుందంటే దేవుని ఆలోచనలే ఉంటాయి అంట. అందుకని దేవుని ఆలోచనలను మరి ఎవరు ఎరగగలుగుతారు? ఇప్పుడు దేవుని ఆలోచనలు ఎవరు ఎరగగలుగుతారు అండి అంటే, కేవలం మానవుల వల్ల జరిగే పని కాదు. మానవుడు దేవుని ఆలోచనలను గ్రహించలేడు. కానీ ఈ మానవుల్లోనికి దేవుని ఆత్మను అనుగ్రహించినటువంటి క్రీస్తు ప్రభు ద్వారా ఈ ఆత్మ ఉన్న వ్యక్తి దేవునికి అంగీకారమైనటువంటి పనులను, దేవునికి ఇష్టమైన ప్రీతి కార్యాలను ఆయన తెలుసుకొని జరిగిస్తున్నాడు అని ఇక్కడ అర్థము. అదేవిధంగా దేవుడు మనకు వసగినది సమస్తము తెలుసుకొనగలుగుటకే దేవునిచే పంపబడిన ఆత్మనే మనము స్వీకరించాము. దేవుని ఆలోచనలు మనకు తెలుస్తున్నాయి అంటే, మనకు తెలియాలి అంటే దేవుడు మనకు వసగిన సమస్తమును తెలుసుకొనగలుగుటకే అంట. అంటే సమస్తము ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటిపైన అధికారం ఇచ్చి ఆ సమస్తమును తెలుసుకొనగలిగేటటువంటి అధికారం ఇచ్చింది ఎవరు? అది ఆత్మదేవుడు. అందుకే ఆ యొక్క లోకంలో ప్రతి ఒక్క విషయం, కొంతమంది అంటారు ఈమెకెందుకో, ఈమెది ఈ చర్చి కాదు కానీ ఈమెకు అన్ని చర్చీల విషయాలు కావాలి, ఈమెనంట అన్ని చర్చిలలో ఉన్నది ఈమెనంట, ఈమె సంఘస్థురాలంట అని హేళన చేస్తారు. కానీ ఈ పనులు చేసేది ఆ ఒక్కటి కాదండి. ఆమెలో ఉండి నడిపిస్తున్నటువంటి క్రీస్తు యొక్క ఆత్మ, దేవుని ఆత్మ ఆమెతో చెప్పమన్న మాటలు, ఆమెతో చేయమన్న మాటలే ఆవిడ చేస్తూ ఉంటుంది. మనలో ఉండి నడిపించేది ఎవరు? ఆత్మదేవుడు. ఆత్మదేవుడు పలాన్ చర్చిలో ఇవాళ పండుగ ఉందంట, ఆ పండుగని జరిగించాలి అంట, వెళ్ళో ఆమెకు ఒక ప్రేరణ కలిగించాడు కాబట్టి ఆమె వెళ్ళి చెప్పగలుగుతుంది అంతే ధైర్యంగా. కానీ కొంతమందికి అది ఎలా ఉంటుందంటే, పాపం వాళ్ళని హేళన చేస్తూ ఉంటారు. లేకపోతే ఈమె అన్నిట్లో పెద్దదంట, ఈమె అన్నిటికీ కూడా, ఈమె అన్ని సంఘాలకి కూడా ఈమెనంట, అన్ని చర్చిలలో ఈమెదే ఉందంట పెత్తనం అని అనుకుంటారు. కానీ అక్కడ ఉన్నది కేవలం ఈమె శరీరమే కానీ ఈమెలో ఉన్నది ఎవరు? ఆత్మదేవుడు. కనుక అన్నిటినీ తెలుసుకొనగలుగుటకై దేవునిచే పంపబడినటువంటి ఆత్మనే మనము స్వీకరించి ఉన్నాము. అన్నిటినీ తెలుసుకొనగలుగుటకై దేవునిచే పంపబడిన ఆత్మే కానీ అక్కడ పనిచేసేది పలానా సువార్త పని చేయట్లేదు, పలానా మేరీ పని చేయట్లేదు, పలానా వాళ్ళు పని చేయట్లేదు. అక్కడ పని చేసేది ఎవరు? దేవుని ఆత్మ పని చేస్తుంది. మనకి చూడటానికి ఏం కనపడుతుంది? అక్కడ మన శరీరము, మనము కనపడుతున్నాము.
పలానా చర్చికి వచ్చిందా, పనులు చేస్తుందా, ఓ మాకంటే బాగా ముందే వచ్చి పనులు చేస్తుంది, ఏమదే అన్నట్టు చర్చి చేస్తుంది, ఏమదే అన్నట్లు చేస్తున్నారా అని కొంతమంది గుసగుసలాడుతారు మన సంఘాలలో కూడా, ఇతర సంఘాలలో కూడా. కానీ ఆ శరీరంలో, ఆమె దేహంలో ఉన్న ఆత్మదేవుడే ఆ కార్యాలను జరిగిస్తున్నామని మనము గుర్తిస్తున్నామా ప్రియ సహోదరి సహోదరుడా? ఆడ జరిగించేది కార్యాలు పలానా సువార్త కాదు, పలానా మేరీ కాదు, పలానా మరి స్టే స్టెనీలానా కానీ, పలానా మంజునే కానీ, సంథింగ్ ఎవరైనా పేర్లు అక్కడ చేర్చుకోనండి. పలానా పేర్లు, నీ పేరు కూడా చేర్చుకోండి. నువ్వు కాదు అక్కడ చేసేది, దేవుని ఆత్మ నీలో ఉండి ఆ పనులన్నిటినీ జరిగిస్తుంది అని విశ్వసించు, నమ్మకం ఉంచు. అందుకే ఈ వాక్యము చదవండి ప్రియ సహోదరి సహోదరుడు. 1 కొరింథీ 2:11 ఒకని యందు దేవుని ఆత్మ తప్ప దేవుని ఆలోచనలు మరి ఎవరు ఎరగగలగరు? దేవుడు మనకు వసగినది సమస్తమును తెలుసుకొనగలుగుటకై దేవునిచే పంపబడిన ఆత్మనే మనము స్వీకరించాము కాబట్టి ఆ ఆత్మ ద్వారా సమస్త విషయములను మనకి తెలియజేస్తున్నాడు, సమస్తమును వెతుకుతున్నాడు అంట దేవుడు. ఆత్మదేవుడు ఏం చేస్తున్నాడు? ఆత్మ అంతయు వెతుకుతుంది అంట. దేవుని సంకల్పపు అగాచారములకు లోతులను కూడా అంట అది వెతుకుతుంది అంట. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మదేవుడు మనకు తన తన రహస్యమును వెల్లడిస్తాడు అంట. ఆత్మయే అంతా వెదుగుతుంది అంట. దేవుని సంకల్పపు అగోచారమగు లోతులను కూడా గ్రహిస్తుంది అంట ప్రియ సహోదరి సహోదరుడా. మరి ప్రభువా, కేవలము మేము నిన్ను ఆరాధించి స్తుతించి మహిమపరిచే వారమే కాదయ్యా, నీ దేహము దేవునికి ఆలయమని చెప్పావు కదా ప్రభువా. ప్రభువా, మా హృదయంలోని వేం చేయండి ప్రభువా, మా శరీరములను ప్రభువా నీకు తగినట్లుగా వినియోగించుకోనండి. ఎల్లప్పుడూ మీ ఆత్మను మాకు అనుగ్రహించండి ప్రభు అని ప్రార్థిద్దాము. ఆమేన్.